భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమారి రాజా అలాగే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని వారు అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆమె చేసినటువంటి పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. జయంతి జరపడం జరిగింది. ఎందుకోసం చాకలి ఐలమ్మను ఇవాళ స్మరించుకోవాలంటే ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈరోజు రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ పోరాట యోధులకు పూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మను ఈరోజు స్మరించుకోవడం ఎంతో గొప్పదనం. అందుకోసమే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్గా ఆమె ఆశయాలను ముందు తీసుకుంటూ ఏదైతే పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న వాళ్లకు